వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 5-14-23 ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళది కనుక మనం చూసుకుంటే జనరల్గా అంటే న్యూమరాలజీ వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏం చెప్తున్నాయి. 2025లో కనుక మనం చూసుకుంటే అటు ప్రొఫెషన్ వైజ్ కానివ్వండి, ఫైనాన్షియల్ వైజ్, హెల్త్ వైజ్ వీళ్ళకి అసలు ఏ విధంగా ఉంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. న్యూమరాలజీ ప్రకారం ఎవరన్నా జాగ్రత్తలు పడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏదైనా సరే ఉంటే డెఫినెట్గా వీడియో మొత్తం చూసిన తర్వాత అప్రోచ్ అవ్వచ్చు మీరు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, జనరల్గా 5-23-14 ఈ సిరీస్ను పుట్టినటువంటి వాళ్ళది వాళ్ళ మనస్తత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే న్యూమరాలజిస్టులు ఏ విధంగా చెప్పబడింది? చెప్పాలంటే ఉన్న పుట్టుకల్లో కల్లా అత్యంత పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఈ 5-14-20. అంటే వేరే వాళ్ళు కష్టపడితే ఈ 5-14-23లో ముక్కాల భాగం కూడా రాలేరు. వీళ్ళు జస్ట్ వాకిన్. వీళ్ళు చిన్న చిన్న వర్క్స్తోనే జాక్పాట్స్ కొట్టేస్తారు. అంటే దేవుడు ఎక్కువ దీవించిన ఒక అదృష్టమైన పుట్టుక, రాజయోగం ఉన్న పుట్టుక, ధనయోగం ఉన్న పుట్టుక. ఒక చెప్పాలంటే మహజ్జాతకుడు 5-14-23. సో 5న పుట్టిన విరాట్ కోహ్లీ ఏ రేంజ్లో లైఫ్ ఎట్లుంది, ఈరోజు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే 9 కోట్లు వస్తుందంట, ఆ చిన్న అంత ట్వీట్. సో దే ఆర్ లక్కీ పీపుల్. హార్డ్ వర్కింగ్ ఎవరన్నా చేస్తారు నాన్న. ఈ రేంజ్ ఆఫ్ లక్ రావడం అనేది ఈ 5న పుట్టిన విరాట్ కోహ్లీ, కాజోల్, మమతా బెనర్జీ 5, 14 అంబేద్కర్, 14 జవహర్లాల్ నెహ్రూ, 23 3 పీపుల్. 1 ఇస్ నారా లోకేష్, 1 ఇస్ ప్రభాస్, 1 ఇస్ శ్రీకాంత్. వీళ్ళు అదృష్టవంతులండి. వీళ్ళు చేసిన కష్టం కన్నా హైయెస్ట్ లెవెల్. ప్రభాస్ చేసిన సినిమాలు తక్కువ, స్టార్డమ్ ఎక్కువ. ఒక హీరోకి ఎంత పిచ్చి పట్టి ఫ్యాన్స్ అంటే ఒక మా ప్రభాస్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే వీరు 23న పుట్టిన వాళ్ళు అందరితో బాగుంటారు నా. అంటే మనస్ఫూర్తిగా అన్నం పెడతారు, మనస్ఫూర్తిగా ప్రేమనిస్తారు. మొన్న జగత్ బాబు ఒక వీడియో పెట్టాడు. సో ఈ 5-14-23న పుట్టిన వాళ్ళు దే ఆర్ క్రియేటర్స్. దే హ్యావ్ గాట్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక మాయలాగా చేసి ఇప్పుడు 100 మంది ఉన్నాము, అతని ఒపీనియన్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఎవ్వరు కూడా ఆయన ఒపీనియన్ రాంగ్ అని చెప్పలేరు. అంత కన్విన్సింగ్గా మాట్లాడగలడు. దీనికి 5-14-23కి బుధుడు అధిపతి. బుధుడు మెర్క్యూరీ జారిపోతాడు, దొరకడు ఎవరికి. పట్టుకోవాలన్నా మెర్క్యూరీ ఎలా ఉంటుంది, ఇలా జారిపోతుంది. సో దే ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్. చాలా చక్కటి ముఖం ఉంటుంది, 100 మందిలో ఉన్న అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది. మాటలు చాలా నైస్గా మాట్లాడతారు, పొగిడితే పొంగిపోతారు. ఎవరన్నా సరే వీళ్ళ దగ్గర పనులు చేయించుకోవాలంటే వీళ్ళని పొగడాలి. బయటికి పొగడతలు ఇష్టం లేనట్టే ఉంటారు, కానీ లోపల చాలా ఆనందపడతారు. పొగడతలకి, రివార్డ్స్కి, అవార్డ్స్కి చాలా బయట నాకు ఈ అవార్డ్స్ ఎందుకు అంటారు, అక్కడికి పోయి ఆనందంగా తీసుకుంటారు. సో దే విల్ బి బ్లెస్డ్ విత్ అవార్డ్స్, రివార్డ్స్, నేమ్, ఫేమ్. అండ్ వీళ్ళు పడిన కష్టానికి వీళ్ళకి ఫలితం 10 ఇంతలు 20 ఇంతలు ఎక్కువ ఉంటుంది. స్టార్డమ్, నేమ్, ఫేమ్. ఒక కంపెనీ CEO ఉన్న, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న, లాస్ట్కి పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్ ఉన్న ఈ 5-14-23 వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఎలా సార్ అంటే హెల్త్ వైజ్ 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం? జనవరిలో హెల్త్ చాలా బాగుంటుంది. 1 and 5 ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. 2లో బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్గా మార్చ్ అండ్ డిసెంబర్ ఆర్ 2 అన్లక్కీ మంత్స్ ఫర్ 5-14-23. సో ఈ థర్డ్ మంత్ మార్చ్ డిసెంబర్ మంత్లో చాలా హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యాక్చువల్గా 5 అనేది పంచభూతాల దీవెన నంబర్ అయినప్పటికీ కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఈ మార్చ్లో దే విల్ హ్యావ్ ఓవర్ స్ట్రెయిన్, స్ట్రెస్, హైపర్ టెన్షన్ ప్రాబ్లం, జాయింట్ పెయిన్ ప్రాబ్లం. కొంతమందికి 2025లో అర్లీ డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఈవెన్ దిస్ దేర్ ఇన్ 20% ఆఫ్ పీపుల్. 15-20% హైపర్ టెన్షన్ అటాక్ ఉంది. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5-14-23కి అన్నీ ఇచ్చాడు. చిన్న దిష్టిలాగా ఈ చిన్న చిన్న జబ్బులు ఉన్నాయి, అన్నీ బాగుంటాయి. మార్చ్ అండ్ డిసెంబర్ జాగ్రత్తగా ఉంటే
2025 అంటే 9, ఈ 5కి బాగా ఫెచ్చింగ్ వచ్చి 9, సో 5కి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేది 9. సో 2025లో ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళు నేమ్ పెరుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఈ 12 మంత్స్ తీసుకుంటే జనవరి, ఫిబ్రవరిలో మంచి సక్సెస్, న్యూ ప్రాజెక్ట్స్, న్యూ వర్క్స్ చూస్తారు. మార్చిలో కొంచెం స్లో అయితే మళ్ళీ ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఆ పెట్టిన డబ్బులు రిటర్న్ రావడము, ఆదాయం ఎంజాయ్ చేయడం, కొత్త కార్లు, ఫైనాన్షియల్గా న్యూ కార్స్, న్యూ బిల్డింగ్స్, ల్యాండ్స్. ఏదైనా మంత్లో డిజాస్టర్ ఏమైనా ఉంటుందండి వీళ్ళకి మెయిన్గా మార్చ్ అండ్ డిసెంబర్లో కొంచెం నెగిటివ్ పల్, అంటే పూర్తి నెగిటివ్ అని చెప్పడానికి లేదు. వాళ్ళ స్పీడ్ 120 నుంచి 40కి 50కి వస్తుంది, బట్ దిల్ బి మూవింగ్. అంటే అరే కొంచెం ఫైనాన్స్ తగ్గిందని ఉంటారు కానీ బట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ జీరో కాదు, 40-50 ఉంటుంది మార్చ్ అండ్ డిసెంబర్. హెల్త్ పరంగా కూడా అండ్ ఈవెన్ వైఫ్తో రిలేషన్స్ కూడా ఆ మార్చ్ అండ్ డిసెంబర్లో అన్వాంటెడ్ కోరల్స్ బికాస్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, వేరే వాళ్ళు మూడో వ్యక్తి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోండి. మోర్ కమ్యూనికేషన్ విత్ వైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా సార్ అంటే రెమెడీ కింద అంటే ఏ వారంలో ఏది చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి? నాన్న వీళ్ళు మెయిన్గా శివుడిని స్మరించుకోవడం, శివాలయం దర్శించుకోవడం, అండ్ వీలైతే ఆదివారం పూట ఒక 2కో 3కో అన్నదానం చేయడం వల్ల ఆ దోషాలని మనం అధిగమించవచ్చు. అన్నిటికన్నా పవిత్రమైన మంత్రం సోమవారం, ఆదివారం, జస్ట్ సండే బాగా కలిసి వస్తుంది. అండ్ వెడ్నెస్డే ఈజ్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అంటే బాగా కలిసి వచ్చేది వీళ్ళకి మంగళవారం, బుధవారం. ఆదివారం అందరం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆదివారం గోమాతకి ఇవ్వడం ద్వారా ఆ దోషాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. బుధవారం పూట వినాయకుడిని స్మరించుకోవడం అండ్ యాంటీ లెటర్స్, యాంటీ నంబర్స్ ఏముంటాయి సార్? చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది 5 అనేది అంటే మామూలుగా ఎలా అంటే 9 నంబర్లకి లోషో గ్రిడ్లో మధ్యలో ఉండి 8 మందికి కమ్యూనికేట్ చేసేవాడు 5. ముందు 4గురితో ఫ్రెండ్లీగా ఉంటాడు, వెనక 4గురితో ఫ్రెండ్లీగా ఉంటాడు. బట్ ఒక 3 నంబర్ ఒకటి ఈ 5 మాట వినదు. సో ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళకి లెటర్ ఎల్, లెటర్ సి, లెటర్ ఎస్తో కొంచెం యాంటీ ఉంది. అదేవిధంగా 3, 12, 21, 13 ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ తేదీల్లో పనులు చేస్తే మాత్రం డబ్బులు ఇరక్కపోతాయి. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ కూడా చాలా చాలా తక్కువ. సో 3, 12, 21, 30 వద్దు. లెటర్ సితో, ఎల్తో, ఎస్తో మ్యారేజ్ వద్దు. మిగతా వీళ్ళు కానీ ఒక డైమండ్ అండ్ ఒక ఎమిరాల్డ్ వేసుకోగలిగితే కాంబినేషన్లో ఆ శక్తులన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా వెళ్ళిపోయి, అంటే ఎంతైనా సరే వజ్రాన్ని సానబెట్టాలా, సానబెడితేనే వజ్రం వాల్యూ తెలుస్తుంది. సో ఈ 5, 14, 23 వాళ్ళకి ఈ స్టోన్స్ వేసుకోగలిగితే డైమండ్ అండ్ ఎమిరాల్డ్, దేర్ పవర్ విల్ బికమ్ 100 times more powerful and they will shine like diamonds. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్నా పట్టిందల్లా బంగారం.
మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.